హలో ఎవ్రీవన్, నేను మీ మాన్సా. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్తో మనకి 7th క్లాస్ తెలుగుకి సంబంధించి మనమైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. లాస్ట్లో ఉన్న వ్యాకరణ విజ్ఞానాన్ని కూడా, వ్యాకరణ విభాగాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. ఇంకా ఈ రోజు టాపిక్ ఏంటి అంటే 8th క్లాస్ తెలుగు స్టార్ట్ చేసేస్తున్నాను నేనైతే. 8th క్లాస్ తెలుగుని కూడా మిగిలిన 6th 7th ఎలా అయితే కంప్లీట్ చేసుకున్నామో దీన్ని కూడా అంతే ఫాస్ట్గా త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకేనా? దీంట్లో కూడా నేనేం చేస్తున్నానంటే న్యూ టెక్స్ట్ బుక్ ఉంది కదా, ప్రజెంట్ 2024 టెక్స్ట్ బుక్స్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకునే చెప్తున్నాను నేను ఇదంతా. ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కనుక ఉంటే ఎక్కడైనా చేంజెస్ ఉన్నాయేమో అని చూసుకోవడానికి నేనైతే కొత్త టెక్స్ట్ బుక్ కొని మరి అందులోనే చెప్తున్నానండి. మీరు ఇందులో ఎక్కడైనా మారి ఉంటే పాతదానికి కొత్తదానికి నేను చెప్తాను. మీ దగ్గర పాత టెక్స్ట్ బుక్స్ కనుక ఉంటే మీరు అక్కడ నోట్ చేసేసుకోండి. ఓకేనా? నేను చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. కొత్త టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇస్తాను. మీరైతే ఏం టెన్షన్ పడద్దు, మీ దగ్గర పాత టెక్స్ట్ బుక్స్ ఉన్నాయని. నేను కొత్త టెక్స్ట్ బుక్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకైతే. ఓకేనా? ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్గా నేను ఆల్రెడీ న్యూ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని 6th 7th అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అక్కడ ఎక్కడెక్కడ మారాయి అని కూడా చెప్పాను నేను అక్కడ. సో ఆ వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టెక్స్ట్ బుక్ని ఎక్కడ మిస్ చేయకుండా, ఏ పాయింట్ మిస్ చేయకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గ్రామర్ పాయింట్ని కూడా ఎక్కడ ఏది మిస్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నామండి. ఒకసారి మీరు వీడియో చూసిన తర్వాత వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ రెస్పాన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ని నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? గుర్తుందిగా మన ఛానల్ తెలుసుగా, స్మార్ట్ మానస. ఓకే, మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనమైతే ఇంక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇంకా మన టాపిక్లోకి వస్తే మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటుంది 8th క్లాస్ తెలుగు. మన 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నేమ్ వచ్చేసి తెలుగు బాట. మన టెక్స్ట్ బుక్ నేమ్, ఈ తెలుగు వాచకం పేరు ఏంటంటే తెలుగు బాట. ఓకే, ఫస్ట్ మన ఇండెక్స్ చూసుకున్నాం. సెమిస్టర్ 1లో ఇండెక్స్ చూడండి. మొత్తం మనకి ఉపవాచకంతో కూడా కలిపి 7 ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క లెసన్ని మనం డిస్కస్ చేసుకుంటాం. ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఫస్ట్ లెసన్, ఆంధ్ర వైభవం లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం, రాష్ట్ర కీర్తి. ప్రక్రియ గేయం, ఇతివృత్తం, రాష్ట్ర కీర్తి. రచించింది ఎవరంటే కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. రచయిత, ఈ పాఠం యొక్క రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. ఇంకా మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. ఇది చూడండి. తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెనుగు కవుల వంటి ఘనులు లేరు. తెనుగు తల్లి సాధు జనకల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. తెలుగు బాల ఈ మకుటంతో ఎవరు రాసింది? కరుణశ్రీ. మనం ఆల్రెడీ శతక పద్యాల దగ్గర చెప్పుకున్నాం. ఆ మకుటాలకి సంబంధించిన కవులు వాళ్ళ గురించి చెప్పుకున్నాం. తెలుగు బాల శతకం, ఈ శతకం ఎవరిదంటే కరుణశ్రీ జంధ్యాల బాబయ్య శాస్త్రి గారిది. ఇది ఆయన మకుటం అని చెప్పుకున్నాం. ఓకే, చూడండి. మన పాఠం యొక్క ఉద్దేశం చూసుకుంటే ఆంధ్ర సంస్కృతిని, సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల యొక్క కీర్తిని, అలాగే ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మన ఆంధ్రదేశం యొక్క సంస్కృతి, సంప్రదాయాలని, మన ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, అలాగే మన కవుల యొక్క ఘనతని, వాళ్ళని అర్థం చేసుకొని అభినందించేలా చేయడమే మన ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా? ఇంక మన రచయిత పరిచయానికి వద్దాం. రచయిత ఎవరు అంటే కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలోని బోండాడలో పుడతాడు. బోండాడ, పశ్చిమ గోదావరి జిల్లా బోండాడలో పుడతాడు ఈయన రచనలు వచ్చేసి స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ. స్మృతులు, గేయాలు, అలాగే పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాలను రచించాడు ఈయన. ఏంటది? గేయ సంపుటాలు ఇవి, గేయానికి సంబంధించిన సంపుటాలు ఇవి. ఓకేనా? ప్రస్తుత పాఠ్యభాగం అనేది ఈ పాడరా ఓ తెలుగువాడ ఉంది చూడండి. ఈ పాడరా ఓ తెలుగువాడ అనే ఈ గేయ సంపుటి నుంచి తీసుకోబడింది అనమాట ప్రెజెంట్ లెసన్ అనేది. ఓకేనా? ఇక్కడ రాసుకున్నా. ఓకే, ప్రక్రియ ఇతివృత్తం రాసుకున్నాం. అలాగే ప్రెజెంట్ లెసన్ అనేది పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నది. ఇంక మన పాఠంలోకి వెళ్ళిపోదాం. ఆంధ్ర వైభవం చూడండి. పాడరా ఓ తెలుగువాడ, పాడరా ఓ కలిమి రేడ. మనము ఇట్లా ఎక్కడికక్కడ మీనింగ్స్ని, ఎక్కడెక్కడ మనం మీనింగ్స్ తెలుసుకోవాల్సి ఉంటాయో వాటిని ఇక్కడే నోట్ చేసేసుకుందాం. ఓకేనా? పాడరా ఓ తెలుగువాడ, పాడరా ఓ కలిమి రేడ. కలిమి అంటే సంపద. పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. యుగయుగమ్ముల నుండి బంగారు గంగనిచ్చే గౌతమీ నది, కోహినూరున కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి. హొయలుగా రతనాల సీమన ఓలలాడిన తుంగభద్ర, సొగసు గూర్చెను తెలుగు తల్లికి, సుఖము గూర్పును తెలుగు వారికి. దీని అర్థాన్ని, అలాగే ఫస్ట్ అందులో ఉన్న మీనింగ్స్ని, తర్వాత మొత్తం అర్థాన్ని గురించి చూసుకుందాం. ఓకేనా? ఇక్కడ గౌతమి నది అంటే గోదావరి నది అని. ఓకే, ఇక్కడ గోదావరి నది. ఇక కురులు అంటే శిరోజాలు.
కులికిన అంటే వయ్యారాలిపోవడం, కులకడం అంటే వయ్యారాలిపోవడం. సొగసు అంటే అందం, సొంపు, అలా అర్థాలు వస్తాయి. ఇంకా ఇందులో అన్నిటికీ మనం మీనింగ్స్ చూసుకుందాం. ఇప్పుడు దాని భావం చూసుకుందాం. యుగ యుగముల నుండి అంటే తరతరాల నుంచి బంగారు గంగనిచ్చే గౌతమి నది అంటే గోదావరి నది, అంటే మంచి పవిత్ర జలాలను అందించే గోదావరి నది మన దేశంలో ఇలాగ ప్రవహిస్తూ ఉంది. అలాగే కోహినూరుని తన కుర్ల సందులో ముడుచుకొని కులికేటటువంటి కృష్ణా నది, అంటే కోహినూరు వజ్రం ఎక్కడ దొరికింది అంటే కృష్ణానది ఒడ్డున, కృష్ణానది దగ్గర దొరుకుతుంది. సో ఆ కోహినూరు వజ్రాన్ని తన కుర్లలో నిలుపుకున్నటువంటి కృష్ణానది, హొయలుగా రతనాల సీమను ఓలలాడిన తుంగభద్ర, రాయలసీమ, ఆ రాయలసీమ ప్రాంతంలో ప్రవహిస్తూ ఆ రాయలసీమని రత్నాల సీమగా మార్చినటువంటి తుంగభద్రా నది. ఇవన్నీ సొగసు గూర్చును తెలుగు తల్లికి, సుఖము కూర్పును తెలుగు వారికి. మన తెలుగు తల్లికేమో అందాన్ని తెచ్చిపెడుతున్నాయి, అలాగే మన తెలుగు వారికేమో సుఖాన్ని ఇస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ మన దేశంలో ప్రవహిస్తున్న మన నదుల గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా తర్వాత పద్యానికి వస్తే, తర్వాత పారాగ్రాఫ్కి వస్తే, ఈ చరణంలో పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీరగాథలు, ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు, పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగా, సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడల వేగమనమిక. ఇక ఇందులో ఉన్న మీనింగ్స్ చూసుకుందాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ జోదులు అంటే వీరులు, పరాక్రమవంతులు. ఈ మీనింగ్స్ అన్నీ ఎక్కడి నుంచో రాయట్లేదు నేను, మన టెక్స్ట్ బుక్ వెనకాల మీనింగ్స్ ఉన్నాయి. సో మళ్ళీ మీరు అక్కడ వెళ్ళి ఎత్తుకోవడం ఎందుకని, సో ఇక్కడే ఫస్ట్ దాని మీనింగ్స్ చెప్పుకుంటే గుర్తుండిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఆ మీనింగ్స్ని నేను ఇక్కడే రాసేస్తున్నాను మీకు, ఓకేనా? తర్వాత మీరు మళ్ళీ కూడా చదువుకోవాల్సి వస్తుంది. కానీ ఏ టాపిక్ దగ్గర ఆ టాపిక్ మనం రాసేసుకుంటే మీనింగ్స్ ఎక్కడికక్కడ మనకు గుర్తుండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని నేను ఇక్కడే రాసేస్తున్నా, ఓకే? చూడండి, నెక్స్ట్ మేలి ఘటనలు. మేలి అంటే గొప్పవైన అని, మేలి ఘటనలు అంటే గొప్పవైన సంఘటనలు. ఇక్కడ దండిగా అంటే ఎక్కువగా అని, కావలసినంత. మనం చూసుకున్నాం, ఇప్పుడు మీనింగ్స్ చూసుకున్నాం. ఇప్పుడు దాని అర్థం చూసుకున్నాం. చూడండి, జోదులు అంటే వీరులు అని చెప్పుకున్నాం కదా. పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీరగాథలు, మన వీరుల యొక్క ప్రతిభను చాటేలాగా వాళ్ళ యొక్క వీరగాథల్ని మనం పాడుకుంటూ వెళ్దాము. అలాగే ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు, మన తెలుగు జెండా యొక్క గౌరవాన్ని నిలిపే ఆ గొప్ప గొప్ప సంఘటనల్ని వాటిని ప్రదర్శించుకుంటూ వెళ్దాం. అలాగే మన దేశం నిండా పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా ఉన్నాయి. మన దేశంలో పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా ఉన్నాయి. మన దేశంలో కావాల్సినంత పాడి పంటలు ఉంది మనకి. ఆ విధంగా మన తెలుగు చరిత్రని మనం పాడుకుంటూ ఆ వెలుగు జాడలలో మనం సాగిపోదాము అని చెప్తుంది. అది దీని యొక్క మీనింగ్. ఇంకా నెక్స్ట్ చరణం చూసుకుంటే, కథన రంగము నందు మెరసిన కాకతీయుల ఖడ్గ తేజము, వదరు శత్రువు నెదరిపోరిన వనిత రుద్రమ యుద్ధ పటిమ, కొదమ సింగము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పము, పొంగ చేయద మేని రక్తం ఉప్పొంగ చేయద నీదు హృదయం. ఇక్కడ మన ఆ వీరుల గురించి ఇక్కడ పాడుకుందామన్నారు కదా, ఆ వీరులు ఎవరెవరు అనే దాని గురించి ఈ చరణంలో ఇచ్చారు. చూడండి, కథన రంగము అంటే ఆ యుద్ధం ప్లేస్ అనమాట, యుద్ధ రంగము అనేసి. కథనం అంటే యుద్ధం, అక్కడ కథన రంగము అంటే యుద్ధ రంగం. ఇలా ఖడ్గము అంటే కత్తి, కరవాలము, కత్తి, అలా మీనింగ్స్ వస్తాయి. వదరు అంటే ఎక్కువగా మాట్లాడడం అని, అంటే గర్వం లెక్క. వదరబోతులు అంటాం చూడండి, ఇక్కడేమో గర్వం లెక్కలో వస్తుంది. పగిది అంటే అలా, ఆ విధంగా, దాన్ని పోలిన అని. సో ఆ విధంగా, పోలిన అని అంటే కొదమసింగం లాగా ఉరికిన. కొదమసింగం పగిది అంటే కొదమసింగం విధంగా, కొదమసింగం లాగా అనేసి. బాహుదర్పము అంటే భుజబలం. యాక్చువల్గా దర్పము అంటే మీనింగ్ వచ్చేసి గర్వం, దర్పము అయితే గర్వం. ఇక్కడ బాహుదర్పము అంటే భుజబలం, బాహుబలం అనేసి. ఇందులో ఉన్న మీనింగ్స్ అన్ని చూసుకుందాం మనం. ఇప్పుడు దాన్ని అర్థం చూద్దాం. చూడండి, కథన రంగంలో అంటే యుద్ధ రంగంలో మెరసిన కాకతీయుల యొక్క ఆ ఖడ్గ తేజం అంటే వాళ్ళు ఆ కత్తి వాడిన ఆ విధానం, వాళ్ళు యుద్ధం చేసిన ఆ తీరు. అలాగే వదరు శత్రువు నెదరిపోరిన వనిత రుద్రమ యుద్ధ పటిమ, రాణి రుద్రమదేవి యొక్క ఆవిడ యుద్ధ పటిమ అంటే నైపుణ్యం, ఆవిడ యుద్ధ నైపుణ్యం. ఆవిడ శత్రువులని ఎలా అయితే ఎదిరించి పోరాడిందో అలాగా ఆవిడ పోరాడిన ఆ యుద్ధ రీతి, ఆ పటిమ. అలాగే కొదమసింగం లాగా ఉజృంభించిన ఆ బాలచంద్రుడు, ఆ బాలచంద్రుడి యొక్క ఆ భుజ గర్వం, ఆ భుజ బలం అనేది నీ రక్తాన్ని పొంగచేయదా మేని రక్తం, నీ రక్తాన్ని పొంగచేయదా, నీ రక్తాన్ని పొంగేలాగా చేయదా అని చెప్తున్నాడు. ఈ సంఘటనలన్నీ నీ రక్తాన్ని ఉప్పొంగేలా చేయదా అని దాని మీనింగ్. ఇంకా తర్వాత చరణం చూసుకుంటే,
తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోన, రాలు కరిగే త్యాగరాయని రాగసుధలో మునిగి తెనుగు. సొంపు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద, భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పరువము. ఇది చూసుకుంటే నాట్య భంగిమ అంటే నాట్యం చేసేటప్పుడు మన శరీరంతో చేసే ఆ విన్యాస రీతి. నాట్యంలో శరీర విన్యాస రీతి భంగిమ అంటే. ఇంకా పరువము అంటే వయస్సు అని. దీని యొక్క అర్థం చూసుకుందాం. తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనార్యుని కవితలో. తిక్కనార్యుడు అంటే తిక్కన, నన్నయ్య తిక్కన ఎవరైనా వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో తిక్కన కవిత్వంలో మన తెలుగుదనం అనేది తేనెలొలికింది. మన తెలుగు తేనెలొలికింది తిక్కన కవిత్వంలో. అలాగే రాలు కరిగే త్యాగరాయని రాగసుధలో మునిగి తెలుగు. మన తెలుగులో త్యాగయ్య కీర్తనలు అని ఉంటాయి, త్యాగరాజు కీర్తనలు. ఆయన కీర్తనలు, ఆయన కృతులలో రాళ్ళు కరిగించగల ఆయన సంగీతం ఉంది. అది మన తెలుగుకి సంబంధించింది. ఇంకా సొంపు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద. మన హంపిలో ఉన్న ఆ శిల్ప సంపద అనేది తెలుగు తల్లికి సొగసును తెచ్చిపెట్టింది. సొగసు అంటే అందం అని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సొంపు, సొగసు అంటే అందం. అవి అందాన్ని తెచ్చిపెట్టాయి. ఇంకా మన తెలుగు పర్వం అనేది ఈ భరతనాట్యపు ముద్రలలో, ఈ భంగిమల్లో క్లియర్గా ఉట్టిపడుతుంది అనేది దీని అర్థం. ఇంకా తర్వాత చరణం చూడండి. తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి. వీళ్ళు మన సంఘ సంస్కర్తల గురించి చెప్తున్నారు. తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు. దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పరాయుడు, తెలుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్యతారలు. చూడండి, తేజరిల్లడం అంటే ప్రకాశించడం అని. వీళ్ళు మన సంఘ సంస్కర్తల గురించి చెప్తున్నారు. ఏమని? తెలుగు జాతికి కొత్త సంస్కృతిని, కొత్త వెలుగుని ఇచ్చినటువంటి కందుకూరి వీరేశలింగం. అలాగే మన తెలుగు భాషని ప్రజల భాషగా చేయడానికి పోరాటం చేసిన గిడుగు అంటే గిడుగు రామ్మూర్తి గారు. అలాగే దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులే అని చాటి చెప్పిన గురజాడ అప్పారావు. ఇలాంటి వాళ్ళు మన తెలుగు తల్లి నోము పండగ వచ్చినటువంటి వాళ్ళు, మన తెలుగు తల్లి ముద్దు బిడ్డలు, తెలుగు తల్లికి సంబంధించినటువంటి ఎంతో ఇష్టమైన వాళ్ళు వీళ్ళు, ఈ సంఘ సంస్కర్తలు అని చెప్తున్నాడు. ఇక లాస్ట్ చరణానికి వస్తే, కలవు గనులు నదులు జలములు, పసిడి పంటలు వెళ్లి విరియు, సిరియు సంపద వెళ్లి విరిసడి స్వర్గతుల్యము చేసుకుందాం. 6 కోటుల తెలుగు బిడ్డల ముక్త కంఠము లొక్కపెట్టున, జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతికి లాలపించగా. ఇంకేం చెప్తున్నారంటే, ఫస్ట్ మీనింగ్స్ చూద్దాం. వెళ్లి విరియు అంటే ప్రవహించు అని. చూడండి, ముక్త కంఠం అంటే అందరూ ఒకే అభిప్రాయంతో పలకడం. నెక్స్ట్ ఆలపించగా అంటే వినిపించగా అని. దీని యొక్క మీనింగ్ చూసుకుందాం. మన ఆంధ్ర రాష్ట్రం గనులతో, అలాగే నదులతో, పసిడి పంటలతో, సిరి సంపదలతో వెళ్ళి విరుస్తూ ఒక స్వర్గం లాగా ఉంది. ఇలా దీన్ని మనం ఒక స్వర్గం లాగా చేసుకుందాం. మన ఆంధ్ర ప్రాంతాన్ని గనులతో, నదీ జలాలతో, పసిడి పంటలతో, సిరి సంపదలతో వెళ్ళి విరిసే ఒక స్వర్గం లాగా దీన్ని మార్చుకున్నాము. మన 6 కోట్ల మంది తెలుగు ప్రజలందరూ మన ఆంధ్ర రాష్ట్రానికి, మన తెలుగు తల్లికి జయము జయమని పలుకుతూ మన ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని అందరూ కలిసి ముక్త కంఠంతో పాడుకుందాం, ఒకే అభిప్రాయంతో పాడుకుందాం అని చెప్తున్నాడు. ఇంతటితో మనం పాఠంలో ఉన్న మీనింగ్స్, దాని అర్థం అంతా చూసుకున్నాం. ఇక్కడ చూడండి, మన పాఠం యొక్క ప్రక్రియ గేయం. అయితే ఆ గేయం గురించి ఇచ్చాడు చూడండి. గానం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాషా సాహిత్యంలోనైనా గొప్ప స్థానం ఉంది. గేయం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే గానం. గేయాన్ని మనం పాడుకోవాలి. సో గేయం అనేది మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం అనేది మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది. అందులో శబ్ద సౌందర్యం అనేది ఉట్టిపడుతుంది. గేయంలో శబ్ద సౌందర్యం ఉట్టిపడుతుంది అని ఇక్కడ గేయం గురించి ఇచ్చారు. ఇంకా మీనింగ్, పాఠం యొక్క సారాంశం అంతా మనం చూసేసుకున్నాం. ఇంకా గ్రామర్ పార్ట్లోకి వెళ్తే, ఇవి చేయండి అవగాహన ప్రతిస్పందనకు సంబంధించినవి. ఇంకా ఇది ఇక్కడంతా మనం ఏమంత స్ట్రెస్ చేయాల్సిన ఏం లేవు. ఇక్కడ చూడండి, గేయంలో కింది వ్యక్తులు తెలుగు జాతికి చేసిన సేవను ఒక వాక్యంలో రాయండి. అది మనం చూస్తే అర్థమైపోతుంది. గేయం ఒకసారి చదువుకుంటే వస్తుంది. ఈ వాక్యాలు చదవండి, భావాలకు సరిపోయే పంక్తులు గేయంలో గుర్తించి రాయండి. తిక్కన కవిత్వంలో తెలుగు భాష తేనెలొలికింది, ఇవంతా ఆ గేయంలో ఉంటాయి. సో అదొకసారి చదువుకుంటే ఇది మనం ఫిల్ చేసేసుకోవచ్చు. దీన్ని అంత స్ట్రెస్ చేయాల్సిన పని కూడా లేదు. సో మనం ఎక్కడైతే మనము స్ట్రెస్ చేసి చదవాల్సి వస్తుందో అక్కడ చూసుకుందాం, ఓకేనా? ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కింది పేరాను చదవండి, ఇచ్చిన పట్టికను పూరించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు భూములను సస్యశ్యామలం చేసే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార, నాగావళి, పెన్నా, చిత్రావతి ఇలాంటి నదులన్నీ ఉన్నాయి. ఈ నదులు ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడులు.
విశాలమైన తూర్పు కనుమలు ఆంధ్ర రాష్ట్రానికి హరితహారాలై నిలిచాయి. ఏవి? తూర్పు కనుమలు. ఇంకా అరకు లోయ, బెలూమ్ గుహలు, హార్స్లీ హిల్స్, పాపికొండలు, లంబసింగి, విశాఖ తీరం, వంజంగి మేఘాల కొండ ఇవన్నీ మన విహార కేంద్రాలు. ఇవన్నీ మన జీవనాడులు. ఈ నదులన్నీ మన జీవనాడులు అయితే తూర్పు కనుమలు మనకి హరితహారమై నిలిస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి, ఇంకా మన దగ్గర ఉన్న ఈ విహార కేంద్రాలు ఏంటి అంటే అరకు లోయ, బెలూమ్ గుహలు, హార్స్లీ హిల్స్, పాపికొండలు, లంబసింగి, విశాఖ తీరం, వంజంగి మేఘాల కొండ. ఇంకా అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య మొదలైన వాళ్ళందరూ తమ కుంచెలతో చిత్రకళకి జీవం పోసిన వాళ్ళు. వీళ్ళంతా అంటే వీళ్ళందరూ ఆర్టిస్టులు, చిత్రకళా నైపుణ్యం కలిగిన వారు. ఓకే, కళాకారులు. ఆర్థిక, రాజకీయ, సాంఘిక మొదలైన రంగాలలో అభివృద్ధి సాధించిన ఆంధ్ర రాష్ట్రం మన దేశంలోనే ఉన్నత స్థానాన్ని అధిరోహించింది. ఇది మనకిచ్చిన పారాగ్రాఫ్. ఆ తర్వాత ఇక్కడ ఒక బాక్స్ లాగా ఇచ్చాడు చూడండి. అందులో ఉన్న నదులు, పర్యాటక స్థలాలు, చిత్రకారుల గురించి ఇక్కడ రాయమన్నారు. ఓకేనా? సో మనకు అక్కడ ఇచ్చిన నదులు ఏమేంటి? గోదావరి, కృష్ణ, తుంగభద్ర, నాగావళి, పెన్నా, చిత్రావతి ఇలాంటి నదుల గురించి అంతా అక్కడ ఇచ్చారు. సో ఆ నదులన్నీ ఇక్కడ రాసుకుందాం. ఓకేనా? అవన్నీ ఇక్కడ పట్టాయి కాబట్టి ఇక్కడ ఇచ్చిన 4 స్పేస్కి సంబంధించినంత వరకు 4 రాశాను. ఇంకా పర్యాటక స్థలాల గురించి చూద్దాం. ఏమేంటి అయ్యి? అరకు లోయలు, బెలూమ్ గుహలు, వంజంగి మేఘాల కొండ, విశాఖ తీరము ఇవన్నీ ఇచ్చాడు. అలాంటివి చాలా ఇచ్చాడు. సో అవన్నీ ఇక్కడ 4 నోట్ చేసుకున్నాం వాటిల్లో. ఇంకా నెక్స్ట్ చిత్రకారుల గురించి ఇచ్చారు. చిత్రకారులు ఎవరెవరు ఉన్నారు? అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య. వీళ్ళందరూ మనకి తర్వాత ఉపవాచకంలో కూడా వస్తారు. వడ్డాది పాపయ్య, బాపు వీళ్ళందరూ మనకి అక్కడ వస్తారనమాట. సో ఇది చూడండి, అడవి బాపిరాజు. సో వీళ్ళని ఇక్కడ రాసేసుకున్నాం. అడవి బాపిరాజు, వడ్డాది పాపయ్య, బాపు, దామెర్ల రామారావు. ఇంకొక పారా ఇచ్చారు చూడండి. ఈ పారాని చదివి ప్రశ్నలు తయారు చేయాలంట. ప్రశ్నలు తయారు చేసేది మనకు అవసరం లేదు. ఇక్కడ పారాగ్రాఫ్లో ఉన్న ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయేమో అనేది మనకు అవసరం. మనిషిని సంస్కరించే ప్రక్రియ ఏంటి అంటే సాహిత్యం. మనిషిని సంస్కరించే ప్రక్రియ సాహిత్యం. మనం చదువుతాం కానీ ఇలాంటి వాటన్నింటినీ వదిలేసుకుంటూ ఇంకా మెయిన్గా గ్రామర్ పార్ట్ ఏముందా అని చూసుకుంటాం చాలా వరకు. సో ఫస్ట్ టైం నేను చదివేటప్పుడు కూడా నేను అన్ని చదవలేదు. సీరియస్గా చెప్తున్నాను. ఫస్ట్ నేను చదివేటప్పుడు నేను ఇవన్నీ చదవాలా, ఇవన్నీ మనకేం అవసరం అనుకుంటూ వీటన్నింటిని వదిలేసుకుంటూ వెళ్ళాను అనమాట. సో అందుకని అలా ఎవరైనా మిస్టేక్స్ చేస్తారనే ఉద్దేశంతో నేను ముందే చెప్తున్నాను. నేను చేశాను కాబట్టి, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఓకేనా? సో మనిషిని సంస్కరించే ప్రక్రియ ఏంటి అంటే సాహిత్యం. ఈ సంస్కారం పొందిన మనిషిని ఆనందపరిచే కళ ఏంటంటే సంగీతం. ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి వికాసంలో సంగీత సాహిత్యాలు 2 మానవాళికి అద్భుతమైన వారసత్వాన్ని అందించాయి. ఏంటి? సంగీతం, సాహిత్యం. ఈ 2 నన్నయాదుల వంటి కవులు లేకుండా తెలుగు సాహిత్యాన్ని మనం అసలు ఊహించలేం. అలాగే అన్నమాచార్యుడు, త్యాగయ్య వంటి వాగ్గేయకారులు లేకుండా మన సంగీత సంస్కృతిని స్మరించలేం. సాహిత్యం మనోమయ, విజ్ఞానమయ కోశాలను మేల్కొల్పితే సంగీతం ప్రాణమయ, ఆనందమయ కోశాలను చైతన్యం చేస్తుంది. సాహిత్యం ఏం చేస్తుంది? మనోమయ, విజ్ఞానమయ కోశాలను మేల్కొల్పిద్ది. అది విజ్ఞానానికి సంబంధించింది. మరి సంగీతము అంటే ప్రాణమయ, ఆనందమయ కోశాలను చైతన్యం చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఈ కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయమన్నారు. చూద్దాం. గోదావరి కృష్ణమ్మలు గొప్పింట తోబుట్టువులు, ఆంధ్రావని శోభిల్లడు అన్నపూర్ణ విశాలాక్షులు. పుట్టుచోట మెట్టుచోట పుణ్యభూమి గణ్యభూమి, సింగారము కొలువగా బంగారము పండనులే, సంస్కృతిట వాకగట్టి సాగినది వాహినిగా, నటించిన మోహినిగా. చూడండి, ఇది ఎవరు అంటే రాసినది కందుకూరి రామభద్రారావు గారు. కందుకూరి రామభద్రారావు గారు దీన్ని రాసింది. ఈ కవితలో ఉన్న నదులు పేర్లు రాయండి అంటున్నారు. నదులు ఎవరెవరు? ఈ కవితలో ఉన్న నదులు గోదావరి, కృష్ణ. ఈ నదులు ఇక్కడ ఉంది. తోడబుట్టిన వాళ్ళు అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏది? తోబుట్టువులు. ఇక్కడ చూడు, గొప్పింట తోబుట్టువులు అని. సో ఈ వాడే తోడబుట్టిన వాళ్ళు అనే అర్థాన్ని ఇచ్చేదనమాట. పంటలను కవి దేనితో పోల్చాడు? చూడండి, సింగారము కొలువగా బంగారము పండెనులే. దేంతో పోల్చాడు? పంటల్ని బంగారంతో పోల్చాడు. బంగారం పండుతుంది అని. అంటే ఏంటి? పంటలు. ఆ పంటల్ని బంగారంతో పోల్చాడు. ఇక్కడ వాహిని అంటే అర్థం ఏంటి? వాహిని అంటే ప్రవహించేది అని. అంటే ఈ నది, నది స్రవంతి అని కూడా వస్తుంది. ప్రవహించు నది అంటే నది, వాహిని అంటే ప్రవహించేది అని. ఓకే, ఇక్కడ పాఠం ఆధారంగా ప్రశ్నలు, సమాధానాలు. ఓకే, వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇక్కడ వస్తే మనకు కావాల్సింది ఇక్కడ నుంచి మెయిన్ మనం కొంచెం ఎక్కువ మిస్ చేయకుండా చూడాల్సింది ఇదే. చూడండి, భాషాంశాలు. ఉదాహరణకి వర్షము అంటే వాన, సంవత్సరం. ధర అంటే భూమి, వెల. పై ఉదాహరణలో వర్షం అనే పదానికి వాన, సంవత్సరం అనే అర్థాలు ఉన్నాయి. అవును, అలాగే ధర అనే పదానికి కూడా భూమి, వెల అనే అర్థాలు ఉన్నాయి. ఈ విధంగా ఒకే పదానికి గల వేరు అర్థాలను ఆ పదం యొక్క నానార్థాలు అంటారు. పర్యాయ పదాలు, అర్థాలు ఇవన్నీ మనం ఈజీగా పెట్టేస్తాం. మనం ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతాము అంటే నానార్థాల దగ్గరే. అంటే అది ఎలా అంటే
ఆ నానార్థాలు మనకి వాటిల్లో ఒకటి తెలిస్తే సరిపోదు, దానికి సంబంధించిన ప్రతిదీ తెలియాలి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో నీకు అది కరెక్ట్గా ప్రాపర్గా తెలిస్తేనే నువ్వు ప్రాపర్ ఆన్సర్ పెట్టగలవు దానికి. సో ఇప్పుడు ధర అంటే నాకు భూమి అని తెలిసి వెల అని లేదా తెలియకపోయింది అనుకోండి, దాని తర్వాత ఆప్షన్లలో భూమి అని 4 ఆప్షన్లలో ఉంటుంది. దాని తర్వాత తెలిస్తేనే నేను వాటిలో ప్రాపర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగలుగుతా. కాబట్టి ఈ నానార్థాలు అనేవి బట్టి కొడతామో ఏం చేస్తామో తెలియదు, కానీ వీటినైతే మొత్తం అయితే ఉన్నట్టు నేర్చుకోవాల్సిందే, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను లాస్ట్ టైం టెట్లో కూడా బిట్టు పోగొట్టుకున్నాను నానార్థాలకు సంబంధించి, అందుకే నేను ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి చెప్తాను. అప్పుడు నేను ఏం చేశాను అంటే దాంట్లో నాకు ఇచ్చిన ఆప్షన్స్లలో నాకు తెలుసు, ఏం తెలుసు 1, 2 తెలుసు, దాని తర్వాత తెలియదు. ఆ మిగిలిన 2 ఈజీగా ఎలిమినేట్ చేసేసా, రెండిటిలో కన్ఫ్యూజ్ అయిపోయి తప్ప ఆన్సర్ పెట్టేసి వచ్చా. అప్పటి నుంచి ఏం చేస్తున్నా అంటే సచ్చినట్టు అన్ని బట్టి కొట్టుకుంటున్నా. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన నానార్థాలు గుర్తించండి. చూడండి, కాలం, గీత గీసిన పదం కాలం అంటే మనకేం తెలుసు, సమయం అని తెలుసు. ఇంకేంటి సమయం, అలాగే నలుపు. కాలం అంటే సమయము, నలుపు. ఇంకా దిక్కు అంటే దిశ, శరణం. మన ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న నానార్థాలని మాత్రం మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా నేర్చుకోండి. వీటిని మిస్ చేసుకోకూడదు అనుకుంటే వీటిని నేర్చుకోండి. ఇంకా వ్యవసాయం అంటే కృషి, ప్రయత్నం. చూడండి, ప్రయత్నం రెండిటిలో ఉంది. ఇప్పుడు నీకు అవి పూర్తిగా తెలిస్తే, దాని గురించి నీకు క్లియర్గా 2 ఏంటో తెలిస్తేనే నువ్వు ఈ ఆప్షన్ని చూస్ చేసుకోగలవు. తెలియకపోతే చూస్ చేసుకోలేము, మేబీ తప్పు పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని దీన్ని పర్టికులర్గా నేను ఇంత నొక్కి చెప్తున్నాను. ఈ తర్వాత చూస్తే ఈ నానార్థాలని సరిగ్గా జతపరచమన్నాడు. సీమ అంటే దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు నర్తించు, చెలించు, పలుకు. నర్తించు, చెలించు ఓకే, పలుకు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. చూడండి వీటిని ఎలా ఉంది అలా గుర్తుపెట్టేసుకోవాలి. ఇంకా పాడి, పాడి అంటే క్షీరం అని మనకు తెలుసు, అంటే పాడి అంటే ఆవులు గేదెలు పాలిస్తాయి కదా, దాన్ని పాడి అంటాం. సో క్షీరం వరకు తెలుసు. ధర్మము, న్యాయం కూడా పాడినే. ఓకే, ఇంకా జాడ, జాడ అంటే ఆచూకీ ఒక్కటి తెలుసు మనకి. విధము, దారి కూడా జాడకి నానార్థాలు. ఓకేనా. సీమ అంటే దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు నర్తించు, చలించు, పలుకు. పాడి క్షీరం, ధర్మం, న్యాయం. జాడ విధము, ఆచూకీ, దారి. నానార్థాలు మాత్రం మిస్ చేయకుండా నేర్చుకోండి. నేను మీకు ఇచ్చే ఏదైనా సజెషన్ ఏదైనా ఉంది అంటే అది ఇదే తెలుగులో అయితే. చూడండి, కథనము అంటే యుద్ధము, పోరాటము. ఈ 2 ఒకటేలాగా ఉన్నాయి. చూడండి, దీని గురించి మనం అంత కష్టపడాల్సిన పనిలే. యుద్ధము, పోరాటము 2 కథనం. పర్యాపదాలను మనం ఈజీగానే ఐడెంటిఫై చేయగలుగుతాం మాక్సిమం. అందులో అంత కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఇది చూడండి, పై ఉదాహరణలో కథనము, యుద్ధము, పోరాటము అనే 3 పదాల యొక్క అర్థం ఒకటే. ఈ విధంగా ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలన్నీ ఆ పదానికి పర్యాయ పదాలే అవుతాయి అనమాట. ఓకేనా. ఈ విధంగా ఒక పదానికి అదే అర్థం, సమానమైన అర్థం ఇచ్చే పదాలని పర్యాయ పదాలు అంటాం. ఓకేనా. ఈ కింది పేరా చదివి ఆ పర్యాయ పదాలను గుర్తించాలంటే వాటిల్లో గుర్తిద్దాం. చూడండి, సాంబయ్య ఒక హాలికుడు, ఆ కృషివలుని ఇల్లాలు అన్నపూర్ణ. ఇక్కడ హాలికుడు, కృషివలుడు. చూడండి, రైతు అంటే హాలికుడు, కృషివలుడు ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేశారు. ఇంకా భూమి అంటే చూద్దాం. చూడండి, ఈ సంవత్సరం అనావృష్టి చేత క్షామం ఏర్పడింది. క్షామం అంటే కరువు. ఆ దుర్భిక్షం వల్ల ఆహారానికి కొరత వచ్చింది. దుర్భిక్షం అన్నా కూడా కరువే. చూడండి, కరువు, క్షామం, దుర్భిక్షం. ఇంకా కానీ మరుసటి ఏడాది కురిసిన వర్షాలకి ధరణి పులకరించింది. ధరణి అంటే భూమి. అవనిపై ఉన్న అన్ని జీవరాశులకు ఆహారం, నీరు లభించింది. అవని అన్నా కూడా భూమి. సో భూమికి ఏంటి, ధరణి, అవని. ఇంకా దానికి సాంబయ్య ఆయన అర్ధాంగి ఎంతో మురిసిపోయారు. అప్పుడు సాంబయ్య గృహం ఆనందానికి నిలయమైంది, సంతోషాల సదనమైంది. చూడండి, మోదం అంటే ఆనందం, సంతోషం. ఇల్లు అంటే గృహము, సదనము, అలాగే నిలయము. ఇల్లు అంటే గృహం, నిలయం, సదనం. ఇది చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫస్ట్ సంతోషము, సంతసము. ప్రకృతి, వికృతులు ఇవి. ఇదేమో ప్రకృతి, ఇదేమో వికృతి. పై ఉదాహరణలో సంతోషము అన్న పదం తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోకి వచ్చిన సంస్కృత పదం. ఈ సంతోషము అనే పదం అనేది తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోకి వచ్చిన సంస్కృత పదం. తెలుగు ప్రథమా విభక్తి ప్రత్యయమైన మూ చేరి అలా ఉందన్నమాట. ఇది సంతోషములో మూ చేరడం వల్ల అది ఈ తెలుగు భాషలోకి వచ్చింది. ఇలా సంస్కృత ప్రాకృత భాషల నుంచి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ప్రకృతులు అంటాం. ఇలా ఈ విభక్తి ప్రత్యయాలు చేరి తెలుగులోకి వచ్చిన ఈ ప్రాకృత పదాలని, సంస్కృత ప్రాకృత భాషల నుంచి వచ్చిన ఈ పదాలనేమో ప్రకృతులు అంటాం. ప్రకృతులు అంటే తత్సమాలు అని, ప్రకృతులనే తత్సమాలు అంటాం.
అలాగే సంతోషము అనే మాట తెలుగులో సంతసముగా మారింది. మూల పదంలోని అక్షరాలు తెలుగు భాషా స్వభావానికి అనుగుణంగా మారాయి. ఇటువంటి మార్పు పొందిన పదాలను వికృతులు అంటాం. వీటినే తద్భవాలు అంటాం. ఇది చూడండి, ప్రకృతి, వికృతి. ఈ ప్రకృతికే మరొక పేరు తత్సమము. వికృతికి ఇంకొక పేరు అంటే తద్భవము. సో ప్రకృతి వికృతులు వచ్చేసాయి ఇప్పుడు మనకి. ఇవి చూడండి, ఈ వాక్యంలోని గీత గీసిన పదాలకు ప్రకృతి వికృతులు రాయాలంట. ఆకాశంలో హరివిల్లును చూసి పిల్లలు అచ్చెరు పొందారు. అచ్చెరువు అంటే ఇది, ఈ వికృతి పదానికి ప్రకృతి పదాలు రాయాలి. అచ్చెరువు అనేది వికృతి, ఆశ్చర్యం ప్రకృతి, ఆశ్చర్యం అచ్చెరువు. ఈ సంవత్సరం మా పొంతలో వర్షాలు బాగా కురిశాయి. పొంత అనేది వికృతి, ప్రకృతి పదం ప్రాంతం, ప్రాంతం పొంత. పిల్లలకు పోషకాలతో కూడిన ఓగిరం ఇవ్వాలి. ఓగిరం వికృతి, దానికి ప్రకృతి వచ్చేసి ఆహారం, ఆహారం ఓగిరం. ఇవన్నీ ప్రకృతులు, ఇవి వికృతులు అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, బంగారం విలువైనది, నేడు బృంగారం వెల పెరిగిపోయింది. అడవికి రాజు సింహం, శత్రువులకు సింగము బాలచంద్రుడు. సింహం సింగం, బంగారం బృంగారం. భాష బాస, హృదయం యద, కవిత కైత, పుస్తకం పొత్తం. ఇవన్నీ ప్రకృతి వికృతులు. ఇక్కడ చూడండి, ప్రకృతి వికృతులను రాయమని ఇచ్చాడు ఇక్కడ బాక్సెస్ లో. ఇక్కడ మనం చూసుకుంటే బృంగారం ప్రకృతి, బంగారం వికృతి అని అక్కడే టెక్స్ట్ బుక్ లో ఇచ్చేయడం జరిగింది. సో బృంగారం అనేది ప్రకృతి, బంగారం అనేది వికృతి. ఇంకా అక్కడున్న మిగిలిన ప్రకృతి వికృతులు ఇక్కడ నోట్ చేయమన్నాడు. మనం ఆల్రెడీ ఇక్కడే గీత గీసేసుకున్నాము, సో టైం వేస్ట్ ఎందుకనేసి చూసుకున్నాం. సింహము సింగము, భాష భాష, హృదయం యద, కవిత కైత, పుస్తకం పొత్తం. ఇవన్నీ ప్రకృతి వికృతులు చూసేసుకున్నాం. ఇక్కడ చూడండి, కింది అర్థాలను పరిశీలించండి. వాటి ఆధారంగా గేయంలో సంబంధిత పదాలను గుర్తించి రాయండి. వాటిలో ఈ గేయంలో ఉన్న వీటికి సంబంధించిన పదాలను గుర్తించి రాయమంటున్నారు. ఇక్కడ చూడండి, గొప్పదనం గురించి చెప్పే పాట అంటే దివ్య గీతము. దీని అర్థం ఏంటంటే గొప్పదనం గురించి చెప్పే పాట. ఈ అర్థాలు వచ్చే దీనికి సంబంధించిన ఆ పదాలు అనేవి మనం చదివిన గేయంలో ఎక్కడున్నాయో చూడమంటున్నాడు. ఇక్కడ చూడండి, ప్రకాశించు అంటే మెరసిన అని. ఇంకా కత్తుల కాంతి అంటే ఖడ్గ తేజము, కాకతీయుల ఖడ్గ తేజం అని వస్తుంది. ఎస్, ఖడ్గ తేజము అంటే కత్తుల కాంతి అని. యువ సింహం అంటే కొదమ సింహం, కొదమ సింగము పగిది దూకిన బాలచంద్రుని అని వస్తుంది కదా. సో ఇక్కడ కొదమ సింహం, యువ సింగం అంటే కొదమ సింహం, కొదమ సింగము. ఇంకా భుజగర్వం, భుజగర్వం అంటే బాహుదర్పము. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. దర్పము అంటే గర్వము, భుజ బలము అని భుజగర్వము అని వస్తుంది అని చెప్పుకున్నాం. యాక్చువల్గా ఈ భుజగర్వం అనే ఈ వర్డ్ని మన పాత బుక్లో అయితే భుజ బలం అని ఇవ్వడం జరిగింది. సో ఈ కొత్త టెక్స్ట్ బుక్లో దీన్ని చేంజ్ చేశారు, భుజగర్వము అని. ఇది ఒకటి నోట్ చేసుకోండి. ఓల్డ్ దాంట్లో అయితే భుజ బలం అని ఉంది. ఓకేనా? అందమునిచ్చెను అంటే సొగసు గూర్చెను, సొంపు గూర్చెను. ఇవి రెండు అందాన్నిచ్చెను అనే వస్తాయి. నెక్స్ట్ తెలియజేసెను అంటే చాటి చెప్పిన. ఎక్కడ వచ్చింది? దేశం అంటే మనుషులేనని చాటి చెప్పిన అపరాయుడు అని వస్తుంది. చాటి చెప్పిన. తర్వాత కలసి కట్టు, కలసి కట్టు అంటే ముక్త కంఠం. మనందరం ముక్త కంఠం తోటి పాడుకోవాలని లాస్ట్ దాంట్లో వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ స్వర్గ సమానం, స్వర్గ సమానం అంటే స్వర్గ తుల్యం. ప్రవహించు అంటే వెళ్ళి విరియు. మనం ఆల్రెడీ లాస్ట్ పారాగ్రాఫ్ లో చెప్పుకున్నాం, ప్రవహించు అంటే వెళ్ళి విరియు అంటే ప్రవహించు అని చెప్పుకున్నాం. ఇంకా యుద్ధంలో నేర్పు అంటే యుద్ధ పటిమ. రాణి రుద్రమ యుద్ధ పటిమ అని వస్తుంది. సో యుద్ధ పటిమ, యుద్ధ నేర్పు అంటే యుద్ధ పటిమ. ఓకే, ఈ వీటిని చూసేసుకున్నాం. తర్వాత వ్యాకరణాంశాలు, మనం చూడాల్సిన వ్యాకరణాంశాలు. యాక్చువల్గా ఈ సందులు ఇవన్నీ మనం ఆల్రెడీ చూసుకున్నాం, 6th నుంచి చూసుకుంటూ వస్తున్నాం. చూడండి, ఆత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి మనం ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం వాటి గురించి. కాకపోతే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందులో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటివి, ఈ లెసన్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మనకి ఇంపార్టెంట్. సో ఆ ఎగ్జాంపుల్స్ కోసం మనం చూసుకోవాలి. ఇక్కడ తొందరెందుకు, తొందర ప్లస్ ఎందుకు. ఈ ఉదాహరణలో పూర్వపదం చివర అత్తునకు, ఇక్కడ రాలో ఉన్న అచ్చు ఎలా వచ్చిందంటే ఇర్ర ప్లస్ ఆ. ఇక్కడ ఈ అచ్చునకు ఈ హ్రస్వ ఆకారం ఉంది, దానికి పరపదం మొదట ఏ అనే అచ్చు కలిసి సంధి జరిగింది. ఈ విధంగా హ్రస్వ ఆకారానికి ఏదైనా అచ్చుపరమైతే జరిగే సంధిని అత్వ సంధి అంటాం. సో ఇదంతా మనకు తెలుసు, మన ప్రీవియస్ క్లాసెస్లో మొత్తం దీని వీటి గురించి క్లియర్గా చాలా చోట చెప్పుకున్నాం. కాకపోతే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఇదిగోండి, తొందరెందుకు అనే ఈ ఎగ్జాంపుల్ ఇది ఏంటి అంటే అత్వసంధి. ఓకేనా? తర్వాత ఇత్వసంధి, సేమ్ ఇత్వసంధి కూడా అత్వసంధి లాగే. ఏంటి, ఇక్కడ అత్తునకు అచ్చుపరం అయితే అత్వసంధి, ఇక్కడ ఇత్తునకు అచ్చుపరం అయితే ఇత్వసంధి.
నెక్స్ట్ ఉత్తునకు అచ్చు పరం అయితే ఉత్వ సంధి అంతే. ఇక్కడ ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, మీ అంటే ప్లస్ ఈ. సో దీనికి అనేది పరమైంది కాబట్టి, అంటే దీంట్లో లో మొదట ఆ ఉంది చూడండి, ఈ అచ్చు అనేది కలిసి సంధి జరిగింది. ఇలా జరిగే సంధిని, ఇలా హ్రస్వ ఇకారానికి పరమైతే అచ్చు పరమైతే అప్పుడు జరిగే సంధిని ఇత్వ సంధి అని అంటాం. సో ఎగ్జాంపుల్ ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి అనేది ఇత్వ సంధి. నెక్స్ట్ ఉత్వ సంధి. ఓలలాడిన, ఓలలు ప్లస్ ఆడిన. ఇక్కడ లూకి ల్ ప్లస్ ఊ, ఈ ఊకి ఆ పరమైంది. సో ఇలా ఉత్తునకు అచ్చుపరమయ్యి ఉత్వ సంధి ఏర్పడింది. దీనికి మనకు కావాల్సింది ఓలలాడిన అనే ఎగ్జాంపుల్. ఓకేనా? చూడండి బాక్స్ లో వాడే ఇచ్చేసాడంతా. హ్రస్వాకారానికి ఏదైనా అచ్చుపరం అయితే అత్వ సంధి, ఈకారానికి అచ్చుపరం అయితే ఇత్వ సంధి, ఉకారానికి అచ్చుపరం అయితే ఉత్వ సంధి. సంధి చెప్పుకున్నాము. అలాగే సంధి సూత్రాలు చెప్పుకునేటప్పుడు కూడా ఉత్వ సంధి, నిత్యము, ఇట్లాగా ఇవి మనకి ఇంపార్టెంట్. అత్వ సంధి అనేది బహుళంగా వస్తుంది అని ఇలాంటివన్నీ మనం చెప్పుకున్నాం. సో అవి మనకి ఇంపార్టెంట్. అవన్నీ నేను 7th క్లాస్లో వ్యాకరణ విజ్ఞానం దగ్గర క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నానండి. వీటి గురించి మీకు క్లియర్గా ఎవరికైనా కావాలి అంటే 7th క్లాస్ లాస్ట్లో వ్యాకరణ విజ్ఞానం చెప్పున్నాను, ఆ వీడియోలోకి వెళ్ళి మొత్తం చూసేసండి, క్లియర్గా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వాక్యాల్లో గీత గీసిన పదాన్ని విడదీసి సంధి పేరు రాయమంటున్నాడు. గంగనిచ్చేడు. యాక్చువల్గా ఇక్కడ లేకుండా ఉంటే ఫస్ట్ నేను దీన్ని చదివేటప్పుడు అయితే గంగని ప్లస్ ఇచ్చాడు, గంగనిచ్చాడు ఇత్వ సంధి అయిద్దేమో అని అనుకున్నా. జస్ట్ ఇంక ఇదంతా చూడలేదు, ఇదంతా చూడకుండా నార్మల్గా ఫస్ట్ గంగనిచ్చాడు అని చూడగానే ఇత్వ సంధి అని అనుకున్నాను అనమాట. కానీ కాదు, దాన్ని విడదీసుకునే దాన్ని బట్టి మనకి సంధి అనేది ఉంటుంది. గంగనిచ్చాడు, గంగను ప్లస్ ఇచ్చాడు, ఉకారానికి ప్లస్ ఊ కదా, ఉకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి అయింది. గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చూడకుండా వెళ్తే మాక్సిమం నేనైతే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యానండి. అలా ఎవరైనా అవుతారేమో అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. నేనైతే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. సో మీరు అలా అవ్వకుండా ఉండాలని చెప్తున్నా అనమాట. గంగనిచ్చెడు అనేది ఉత్వ సంధి. మన టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ మనం ఇక్కడ ఉండటం మంచిది కాదన్నది, మనం ఇక్కడ కాదన్నది. వాటి రెండింటిని చూద్దాం. చూడండి, మనం ఇక్కడ, మనము ప్లస్ ఇక్కడ ఊ వచ్చింది. ఇక్కడ ప్లస్ ఊకి అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి. నెక్స్ట్ కాదన్నది, కాదు ప్లస్ అన్నది, దూకి ద ప్లస్ ఊ, సో ఊకి అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి. మీరు చూడండి, దేశం అంటే, దేశము ప్లస్ అంటే, ము అంటే ప్లస్ ఊ, ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి. నెక్స్ట్ మనుషులని, మనుషులని, మనుషులు ప్లస్ అని, ఇక్కడ లూకి ల్ ప్లస్ ఊ, ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి. ఇవన్నీ ఉత్వ సంధికి సంబంధించినవి అనమాట. ఇది చూస్తే ఈ కింది పదాలను కలిపి రాసి సందుల పేర్లు రాయమన్నాడు. చూడండి, పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు. ఇక్కడ నా అంటే ప్లస్ ఆకి అచ్చుపరమైంది, హ్రస్వ ఆకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇది అత్వ సంధి. యాక్చువల్గా పుట్టినిల్లు అనగానే మేబీ ఇత్వ సంధి అని అనుకుంటామేమో. స్టార్టింగ్లో నేను కూడా అలానే అనుకున్నట్టున్నా. ఇంకా ఏమి ప్లస్ అయ్యో, ఏమయ్యో, సారీ ఏమి ప్లస్ అయ్యే, సారీ అండి, ఏమి ప్లస్ అయ్యే, ఏమయ్యే. ఏంది, మీ అంటే ప్లస్ ఈ, ఇత్తునకు అచ్చుపరమైంది. సో ఇదేంటి, ఇత్వ సంధి. తర్వాత మేము ప్లస్ అందరం, మేమందరం. ము అంటే ప్లస్ ఊ, ఉత్తునకు అచ్చుపరమైంది. సో ఉత్వ సంధి. గ్రామము ప్లస్ అంటే, గ్రామం అంటే. ఇక్కడ మూకి సేమ్ ఇది, ప్లస్ ఊ, ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి. ఓకే, ఆ పదాలను కలిపి సందుల పేర్లు అయితే రాసేసుకున్నాము. ఇంకా ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, సమాసాలు ఇచ్చాడు చూడండి. సమాసంలో ఉన్న అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం. ఇప్పుడు సమాసంలో ఉన్న పదాలు సమప్రాధాన్యం కనుక కలిగి ఉంటే ద్వంద్వ సమాసం. అదే పూర్వపదం సంఖ్యావాచకం అయ్యి ఉత్తర పదం నామవాచకం అయితే ద్విగు సమాసం. ఓకేనా? పూర్వపదమేమో సంఖ్యావాచకం అవ్వాలి, ఉత్తర పదమేమో నామవాచకం అవ్వాలి. అలా ఉంటే దాన్ని ద్విగు సమాసం అని అంటాం. సమాసాల్లోకి వచ్చేసరికి పూర్వపదం ఉత్తర పదం అంటాం, సందుల్లోకి వెళ్ళేసరికి పూర్వపదం పరపదం అంటాం. ఓకేనా? పరపదం అంటే తరువాతది అని. సో సమాసాల్లో ఏమో పూర్వ ఉత్తర అంటాం, సందుల్లో ఏమో పూర్వ పర అంటాం. ఓకేనా? అది డిఫరెన్స్. ఇప్పుడు ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం అంటే ఏంటో చూసాము. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి,
ఏడు సమాస పదం, విగ్రహ వాక్యం, సమాసం పేరు ఇచ్చారు. పాడి పంటలు, పాడి మరియు పంటలు అంటే పాడిను పంటను ఈ రెండిటికి సమ ప్రాధాన్యం ఉంది. పాడిను పంటను లేదా పాడియును పంటయును ఎలాగైనా రాయొచ్చు. సమాసం పేరు ఏంటంటే ద్వంద్వ సమాసం, రెండిటికి సమ ప్రాధాన్యం ఉంది కాబట్టి. ఇలా 4 అను సంఖ్య గల వేదాలు అంటే 4 వేదాలు. పూర్వ పదం సంఖ్యావాచకం వచ్చి ఉత్తర పదం అనేది నామవాచకం వస్తే ద్విగు సమాసం. నెక్స్ట్ సిరి సంపదలు, సిరియును సంపదయును లేదా సిరిను సంపదను ద్వంద్వ సమాసం, రెండిటికి సమ ప్రాధాన్యం ఉంది కాబట్టి. 6 కోట్లు, 6 అను సంఖ్య గల కోట్లు. సో అది ద్విగు సమాసం, వాడే ఇచ్చేసాడు అక్కడ. ఇంకా ఈ వాక్యాల్లో గీత గీసిన పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయమంటున్నాడు. ఇది గీత గీసిన పదం, దానికి విగ్రహ వాక్యం రాయాలి, మనం సమాసం పేరు రాయాలి. తల్లిదండ్రులు, తల్లిను తండ్రిను లేదా తల్లిను తండ్రిను ఎలా అయినా రాసుకోవచ్చు. ద్వంద్వ సమాసం. నలుదిక్కుల, 4 అను సంఖ్య గల దిక్కులు. ఇదేంటి ద్విగు సమాసం, ఎందుకంటే ముందు సంఖ్యావాచకం వచ్చింది కాబట్టి. నెక్స్ట్ అన్నదమ్ముల లాగా అంటే అన్నదమ్ములు అక్కడ ఇచ్చింది. అన్నను తమ్ముడును ద్వంద్వ సమాసం. నెక్స్ట్ అష్టదిక్పాలకులు. ఈ అష్టదిక్పాలకులు మనకి అక్షర విజ్ఞానంలో వ్యాకరణ విజ్ఞానంలో వచ్చింది. అక్కడ మనం చెప్పుకున్న అష్టదిక్పాలకులు ఎవరెవరు అనేది ఇంద్రుడు, అగ్ని, సంథింగ్ అట్లా చెప్పేసుకున్న వాళ్ళందరి గురించి. చూడండి, అష్టదిక్పాలకులు, అష్ట అంటే 8, 8 అను సంఖ్య గల దిక్పాలకులు అంటే దిక్కులను పాలించే వాళ్ళు అని. ఇదేంటి ద్విగు సమాసం. ఈ చర్వ చూడండి, విభక్తి ప్రత్యయాలను ఉపయోగించి వాక్యాలు రాయాలంట. ఈ విభక్తి ప్రత్యయాలన్నీ మనకు అందరికీ తెలుసు, మనం వ్యాకరణ విభాగంలో కూడా చూసుకున్నాం. అలాగే అంతకుముందు కూడా విభక్తి ప్రత్యయాలు మన అందరికీ తెలిసివే. 7th క్లాస్లో మొత్తం విభక్తి ప్రత్యయాలు అన్నీ నేర్చుకున్నాము. అలాగే ఏ విభక్తిని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామో కూడా తెలుసుకున్నాం. సో దీన్ని మనం అంత స్ట్రెస్ చేయవల్ల. కాకపోతే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి, పాము వలన భయం. ఈ ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకోండి. పాము వలన భయం, వలన అంటే వలనన్ కంటెన్ పట్టి, ఇది పంచమీ విభక్తి. ఓకే, పాము వలన భయం, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ గీత గీసిన ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవో రాయమంటున్నాడు. ఇక్కడ గురించి అని ఇచ్చాడు, అంటే అది ఏ విభక్తికి చెందుతుందో దాన్ని అక్కడ రాయమంటున్నాడు. నిన్, నున్, లన్, గూర్చి, గురించి ద్వితీయ విభక్తి. ఇంకా తెలుగు భాష గొప్పతనాన్ని, ఇక్కడ నా నీ అంటే నిన్, నున్, లన్, గూర్చి, గురించి ద్వితీయ విభక్తి. సో ఇదే వస్తుంది. ఇంకా ఇక్కడ తో అంటే చేతన్ చేన్, తోడన్ తోన్ ఇక్కడ తృతీయ విభక్తి. ధర్మం కొరకు అంటే కొరకున్ కై చతుర్థి విభక్తి. ఇంకా ఓయి రమ్మన్నా రావేమి, ఓయి, ఓయి, ఓరి, ఓసి ఇవన్నీ ఏంటి సంబోధన ప్రథమా విభక్తి. ఓకే, ఇక్కడ చూడండి, పాఠాంత పద్యం అంటే పాఠం చివరన్న పద్యం ఇచ్చాడు. సుధలంజల్లి దశల మధుర యాత్రలు చేసి దినదినాభివృద్ధి దీప్తి నిండి క్రొమ్మెరుంగు దాల్చి క్రొంగొత్త సొగసుల తలుకు జిమ్ము భాష తెలుగు భాష. ఇది చెప్పింది ఎవరంటే తిరుమల శ్రీనివాసాచార్యులు. ఎవరు చెప్పింది? తిరుమల శ్రీనివాసాచార్యులు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నేనైతే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటానంటే, మధుర యాత్రలు ఎప్పుడు తిరుమలకి యాత్రలు చేస్తూ ఉంటాం. సో తిరుమల శ్రీనివాసాచార్యులు సుధలంజల్లి దశల మధుర యాత్రలు చేసి, సో ఈ మధుర యాత్రలు వస్తే తిరుమల శ్రీనివాసాచార్యులు అని ఈ పద్యాన్ని నేనైతే అట్లా గుర్తుపెట్టుకున్నా. సో మీకు ఎవరికైనా యూజ్ అయిద్దేమో అనేసి అది చెప్తున్నా, అంతే. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానో మీకు చెప్తున్నా. దీని మీనింగ్ ఏంటంటే, తెలుగు భాష అమృత జల్లులు జల్లి అన్ని దిక్కులా వ్యాపించి మధుర యాత్రలు చేసి దినదినము అభివృద్ధితో తేజస్సు నిండి కొత్త మెరుగులు పొంది కొంకొత్త అందాలను కాంతులను చిందుతుంది. అలాంటి భాషే మన తెలుగు భాష అని మన తెలుగు భాష గురించి చెప్తున్నారనమాట. ఇక్కడ చూడండి, ఇంకా సూక్తి. సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింపజేయాలి అని చెప్పింది ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ గారు. ఓకే, ఈయన గుర్తొచ్చారా మీకు? మన జ్ఞానపీఠ పురస్కారకర్త, శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి విశ్వనాథ సత్యనారాయణ గారికి అవార్డు వస్తుంది. ఓకే, సో సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింపజేయాలి అని చెప్పింది ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇంకా తర్వాత లాస్ట్ లో చూడండి, ఇక్కడ మనకి దినోత్సవాలు ఇచ్చాడు. ఈ దినోత్సవాలు మనకి చాలా ఇంపార్టెంట్. 7th క్లాస్లో కూడా మనకి టెక్స్ట్ బుక్ లో కొన్ని డేట్స్ ఇచ్చాడు, అవి కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. చూడండి, August 29 తెలుగు భాషా దినోత్సవం.
ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం. ఇక్కడ చూడండి, మేటి పద్యాలు అని ఇచ్చారు. తేనియ గనీభవించి మత్తెముల వంటి పలుకులైన విధాన సుస్వాదు సుఖ కలధ్వనుల్ మృదుచ్చారణ లలిత మదన పాకముల చిక్కబడి తెనుగు పలుకులయ్యే. ఇది చెప్పింది ఎవరు అంటే రాయప్రోలు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, తేనియ ఘనీభవించి, ఘనీభవించడం అంటే ఘనం అంటే గట్టిగా ఉంటది. సో రాయి కూడా ఎట్లుంటది అంటే గట్టిగా ఉంటది. రోలు రాయి ఇవన్నీ ఎట్లుంటాయి అంటే గట్టిగా ఉంటాయి. నేనైతే ఈ పద్యం ఆయిందని నేను అలా గుర్తుపెట్టుకున్నా. ఘనీభవించి, తేనియ ఘనీభవించి రాయప్రోలు, రాయి ఎట్టుంటది గట్టిగా ఉంటది, ఘనం అంటే గట్టిది. సో నేను దాన్ని అలా గుర్తుపెట్టుకున్నా. ఓకేనా? ఇంక ఇది మనందరికీ గుర్తుంటుంది. జనని సంస్కృతంబు సకల భాషలకు దేశ భాషలందు తెలుగు లెస్స, జగతి తల్లె కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడి బిడ్డ మేలుగాదే. ఇది చెప్పింది ఎవరు అంటే శ్రీనాథుడు. సో దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది శ్రీకృష్ణదేవరాయలు, శ్రీనాథుడు. అలాగే తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే లెసన్స్ లో ఇంకొక ఆయన కూడా వస్తాడు. జనని సంస్కృతంబు సకల భాషలకు అని ఈయన చెప్పినట్టు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఇంకొక ఆయన కూడా చెప్తాడు. అది మనకి తర్వాత లెసన్స్ లో కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి వస్తుంది, అక్కడ చెప్పుకుందాం దాని గురించి. ఓకేనా? సో దేశ భాషలందు తెలుగు లెస్స, జనని సంస్కృతంబు సకల భాషలకు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది ఎవరంటే శ్రీనాథుడు. ఓకేనా? ఇంకా పద్యాత్మక పొడుపు కథలు. రాతి పేరే గాని మెత్తగా ఉంటుంది, దంతకర్ర పేరే దంచలేదు, చక్కిలమ్ములాగా చచ్చి పడుతుంది, రైలు బండిలాగా పాకుతుంది. అదేంటిది? రోకలి బండ. రోకలి బండ అంటే రోడ్లు వేసి దంచే రోకలి బండ కాదు, రోకలి బండ పురుగు అని ఉంటది. గాజు పురుగు లాగానే కొంచెం పెద్దగా ఉండిద్ది, ఎర్రగా నల్లగా ఉంటది అనమాట కొంచెం, రోకలి బండ పురుగు. ఈ పురుగు గురించి అది పేరేమో రాయి పేరే, రోకలి బండ అంటే రాతి పేరే కానీ మెత్తగా ఉంటది. దంతకర్ర పేరే కానీ దంచలేదు, ఎందుకంటే అది పురుగు. చక్కిలమ్ములాగా చచ్చి పడుతుంది, ఊరికే వస్తుంది, రైలు బండిలాగా పాకుతుంది. సో అదేంటంటే రోకలి బండ. ఇంకొకటి చూడండి, కనులు 3 గలవు కాదు త్రినేత్రుండు, పక్షిగాడు చెట్టు పైన నుండు, జలము దాల్చియుండు నీలి మేగుడుగాడు, దీని భావమేమి తిరుమలేశ. కళ్ళు 3 ఉంటాయంట కానీ త్రినేత్రుడైతే కాదంట. పక్షి మాత్రం కాదు కానీ ఎప్పుడు చెట్టు మీదే ఉంటది. అలాగే ఎల్లప్పుడూ జలము దాల్చి ఉంటది కానీ నీలి మేగుడైతే కాదంట. ఎవరు అంటే టెంకాయ. టెంకాయకి 3 కళ్ళు ఉంటాయి, అలాగే ఎప్పుడు చెట్టు మీదే ఉంటది, దాంట్లో నీళ్లు ఉంటాయి. సో అది దాని అర్థం. ఇది చూడండి, ఇంకా పాఠాంత అంశము. పాఠ్యాంతాంశంలో మన తెలుగు భాషోద్ధారకుడు సిపి బ్రౌన్ గారి గురించి మనం ఇప్పుడు చూసుకోబోతున్నాం. ఇక్కడ కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతులలో మీటి ఎగసింది తెలుగు, ఏ భాష చునుకైనా ఏ యాస చినుకైనా తనలోన కలుపుకొని తరలింది తెలుగు, ఒదిగొదిగిపోతున్న వరవల్లలో సాగి హుమ్మంటూ వేమనగా ఉరిమింది తెలుగు. చూడండి, ఇంతటి కమ్మనైన తెలుగు భాష ఆది కవి నన్నయ్య కాలం నుంచి పరవళ్ళు తొక్కింది. అప్పటి నుంచి 18వ శతాబ్దం దాకా కలకల్లాడింది. చూడండి, ఆది కవి ఎవరు అంటే నన్నయ్య. మనకు అక్కడ బిట్టు తగిలింది. ఇక 18వ శతాబ్దం దాకా తెలుగు భాష కలకల్లాడిందంట. కానీ తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని ఆదరించేవారు లేక 19వ శతాబ్దంలో తెలుగు భాష కళావిహీనం అయిపోయింది. అటువంటి సమయంలో తెలుగు భాషను, సాహిత్యాన్ని పునరుజ్జీవింపజేసిన తెలుగు భాషాభిమాని ఎవరు అంటే సిపి బ్రౌన్. ఆయన విదేశీయుడు, మన దేశం వాడు కూడా కాదు మన తెలుగు భాష మీద అంతా ఫోకస్ చేయడానికి. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఈయన విదేశీయుడు అయినప్పటికీ శిథిలమవుతున్న మన తెలుగు భాషకు ఊపిరులూది తేజోకాంతులతో వెలిగిపోయేలా చేసిన ఆంధ్ర భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఆంగ్ల పాలనలో తెలుగు వారికి ఉపకారం చేసిన ప్రముఖుల్లో సర్ థామస్ మన్రో, కల్నల్ కాలిన్ మెకంజీ, సర్ ఆర్థర్ కాటన్, వీళ్లలో పాటు సిపి బ్రౌన్ కూడా ముఖ్యులు. ఈయన తెలుగు సంస్కృతిని, సాహిత్య చరిత్రను పునర్నిర్మించడానికి పండితులను ఆహ్వానించి తన బంగళాలోనే ఒక సాహిత్య పర్ణశాలను ఏర్పరిచి వాగ్దేవి అంటే తెలుగు తల్లిని నిండు ముత్తైదువులాగా అలంకరించాడు. బ్రౌన్ ఉద్యోగరీత్యా తెలుగు నేర్చుకోవడం అవసరమయ్యి, ఈయన ఉద్యోగం రీత్యా తెలుగు నేర్చుకుంటాడు. మన దేశంలో ఉద్యోగం చేసిన కాబట్టి మన దేశ భాష రావాలిగా. సో మన తెలుగు నేర్చుకోవడం అవసరమయ్యి వెలగపూడి కోదండరామ పంతులు గారి వద్ద, ఈయన ఎవరి వద్ద నేర్చుకున్నాడు తెలుగు అంటే వెలగపూడి కోదండరామ పంతుల వద్ద నేర్చుకుంటారు. 16 నెలల కాలంలోనే మంచి ప్రావీణ్యం సంపాదించి తెలుగు ఘనతను గుర్తించాడు. ఈయన జస్ట్ 16 నెలల్లోనే నేర్చేసుకుంటాడు. తెలుగు సాహిత్యంలో మాధుర్యాన్ని, విలువలను, చారిత్రక అంశాలను భావితరాలకు అందించడానికి తాళపత్ర గ్రంథాలకు ముద్రణ భాగ్యం కలిగించాలనుకుంటాడు. అందుకోసం అముద్రిత కావ్యాలను ముద్రించడానికి తన సొంత డబ్బుతోనే పండితులను నియమిస్తాడు. ఈయన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న వాటిని ముద్రించాలి అని చెప్పేసి ఆయన సొంత డబ్బులతోనే వాటికి ముద్రిస్తాడు. వారి చేత తాళపత్ర గ్రంథాల్లో ఉన్న కావ్యాలను పరిశోధింపచేసి శుద్ధ ప్రతులను తయారు చేయిస్తాడు. ఆయన చూపిన చొరవతోనే వేమన శతక పద్యాలు, వసు చరిత్ర, పల్నాటి వీర చరిత్ర, మను చరిత్ర, కళాపూర్ణోదయం, కైఫియత్తులు, బైబిల్ కథలు ఇలాంటి గ్రంథాలన్నీ ఎవరి ద్వారా ప్రచురితమయ్యాయి? ఎవరి వల్ల అంటే సిపి బ్రౌన్ వల్ల. ఈయన వేమన పద్యాల్ని ఆంగ్లంలోకి అనువదిస్తాడు సిపి బ్రౌన్. ఆయన కృషితో తెలుగు సాహిత్య శోభ అనేది ఖండాంతరాలకు వ్యాపించింది. సో తెలుగు మనకొక్కరికే తెలుసు కానీ ఇంగ్లీషు చాలా దేశాలకు తెలుసు. సో ఆయన ఈ వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించడం వల్ల మన తెలుగు సాహిత్యం అనేది ఖండాంతరాలకు వ్యాపించింది, మన ఖండం దాటిపోయింది.
ఇంకా తెలుగు, ఆంగ్లం తెలుగు నిఘంటువులు తెలుగు భాషకు ఆయన అందించిన వజ్రాయుధాలు. మనం యూజ్ చేస్తున్న తెలుగు ఇంగ్లీషు డిక్షనరీస్ ఉంటాయి కదా, ఆంగ్లం తెలుగు డిక్షనరీస్, అవి ఎవరు అంటే సిపి బ్రౌన్ గారి వల్లే వచ్చినాయి. ఆ నిఘంటువులు తెలుగు భాషను నేర్చుకోవడానికి కానీ తెలుగు పదాలు అర్థం చేసుకోవడానికి కానీ నేటికి ప్రామాణికమై వెలుగొందుతున్నాయి. తెలుగు ప్రజల భాష నుండి వచ్చే చాటువులు, సామెతలు, కథలు, వ్యాకరణ గ్రంథాలు వీటన్నిటినీ సేకరించి వాటిని క్రమపద్ధతిలో రాయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడిన. సామాన్యులు సైతం తెలుగు భాషను అవలీలగా నేర్చుకోవడానికి వీలుగా జ్ఞానదీపమై నిలిచాడు. తన జీవితాన్నంతా తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు సాహిత్యాన్ని గ్రంథస్థం చేయడానికి ఆయన చేసిన కృషి తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత వరకు చిరస్మరణీయంగానే ఉంటుంది. ఆయన మధుర స్మృతులు తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రను వేస్తూనే ఉంటాయి. సో ఫైనల్గా దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారి గురించి. ఓకే, ఇంతటితో మనకి ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లెసన్ లో ఉన్న మొత్తం గ్రామర్ పార్ట్ తో సహా మనం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నామండి. తర్వాత సెకండ్ లెసన్ గురించి చూసుకున్నాం. ఓకేనా, చూసారు కదా 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని కూడా మనం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది న్యూ టెక్స్ట్ బుక్ ని, ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకొని చెప్తున్నాను. నేను పాతది కొత్తది రెండు చూసి మరీ చెప్తున్నాను. సో మీకు మళ్ళీ ఎత్తుక్కునే భారం కూడా లేకుండా నేనే అన్ని వెతికేసి చెప్తున్నానండి. కాబట్టి మీరు ఇది కొంచెం టఫ్ లెవెల్, కొంచెం 6th 7th తో పోల్చుకుంటే లెవెల్ కొంచెం పెరుగుతుంది దీని దగ్గరకు వచ్చేసరికి 8th క్లాస్. కాబట్టి గ్రామర్ ని కానీ మిగిలినవి కానీ ఎక్కడ మిస్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిదీ చూడండి. ఎక్కడి నుంచి ఏ బిట్ అడుగుతాడో తెలియదు. సో మీరు స్కిప్ చేసిన దగ్గరే మీరు బిట్ మిస్ అవుతారేమో కదా, ఎవరికి తెలుసు. కాబట్టి ఎక్కడ ఏది మిస్ చేయకుండా ప్రతిదీ క్లియర్ గా చూడండి. ఓకేనా, నేనైతే అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. నేను ఏ వేలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నానో, నేను ఏ వేలో చదువుతున్నానో సేమ్ వేని నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఇది కరెక్ట్ వే అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇలా చదివితే మనం ఎక్కడ మిస్ అవ్వము అనే ఉద్దేశంతో నేను క్లియర్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, కాబట్టి ఎక్కడ మిస్ చేసుకోకుండా ప్రతిదీ చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ రెస్పాన్స్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి, మళ్ళీ రేపటి క్లాస్ లో కలుస్తాను. టాటా.